వరదలప్పుడు మనం స్టూడియోల దగ్గర కూర్చున్నా లేకపోతే ఆఫీసుల దగ్గర కూర్చునినా ఎంత కష్టపడ్డా ఫీల్డ్లో చిన్న తప్పు అధికారి చేసిన, ప్రజాప్రతినిధి చేసిన, రాజకీయ నాయకుడు చేసిన అది కాస్త ప్రభుత్వానికి చుట్టుకుంటుంది, నెగిటివ్ అవుతుంది. మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడితే అది కాస్త ప్రభుత్వానికి మైనస్సే అవుతుంటుంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటనలు అట్లాంటివే కొన్ని. అంటే పాపం నిన్నటి నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు లోకేష్ అందరూ కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. తుఫాన్ ఎటొస్తుంది, ఎలా వస్తుంది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, ఆ ప్రాంతాల్లో ఆహారం ఏర్పాట్లేంటి, వైద్యం ఏర్పాట్లేంటి, రవాణా ఏర్పాట్లేంటి, విద్యుత్ శాఖ ఎట్లా పనిచేస్తుంది, సివిల్ సప్లైస్ ఎట్లా ప్లాన్ చేసింది, మున్సిపాలిటీ ఎట్లా ప్లాన్ చేసింది, ఇవన్నీ లెక్కలు కట్టుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ టైంలో ప్రజలతో డైరెక్ట్ సంబంధం ఉండదు, ఇది అధికారులతోనే ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఏది తుఫాను పూర్తయ్యి ఇంకా కుండపోత వర్షాలు అయితే కంటిన్యూ అవుతూ నష్టం పోయినటువంటి సందర్భంలో ప్రజలు ముఖ్యమవుతారు. ప్రజల్ని మనం ప్లీజ్ చేయాల్సిందే ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సందర్భం. కానీ చిన్నపాటి తేడా వచ్చినా సరే ప్రజలు సీరియస్గా రెస్పాండ్ అయిపోతుంటారు. తుఫాన్లు వరదలప్పుడు చాలా కసిగా ఉంటారు. ఇప్పుడు అట్లాంటి సంఘటన చోటు చేసుకుంది పిఠాపురంలో. పిఠాపురం నియోజకవర్గ యూత్ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ఈ మంతా తుఫాన్ కారణంగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, ఆవేదన జరిగిన నష్టాన్ని తెలియజేయడానికంటూ అక్కడ ఉన్నటువంటి అటు రోడ్డు మీదుగా అట్టించి వెళ్తున్నటువంటి జనసేనకే సంబంధించినటువంటి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని కలవడానికి ప్రయత్నించారట. ఆయన కాన్వాయ్ కూడా ఆపకుండా వెళ్ళిపోయారట. దీంతో అక్కడే రోడ్డు మీద బైఠాయించి ఆందోళనకి దిగడం అన్నటువంటిది. వీళ్ళందరూ పిఠాపురం నియోజకవర్గ యూత్ అట. దీంతో సంచలనం అయిపోయింది. ఆగ్రహించి వాళ్ళందరూ రోడ్డెక్కేసి నినాదాలు చేయటం, ఇది పవన్ కళ్యాణ్కి తలనొప్పిగా మారేటటువంటి పరిస్థితిని సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ నిన్న రాత్రి పొద్దున కూడా సమీక్షలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన వివిధ జిల్లాలకు సంబంధించిన అధికారులతో, కలెక్టర్లతో కూడా మాట్లాడారు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అనేది. ఆయన ప్రయత్నిస్తుంటే గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రజలందరూ రోడ్డు మీద ఉంటే వారు రాకపోవడానికి కారణం ఏంటండి? ఆగాలి కదండి. ఓట్లకు వచ్చేటప్పుడు ప్రతి గడప గడప వస్తారే. ఓట్లకు వచ్చేటప్పుడు అమ్మ నేను అలాగని చెప్తారే. ఈరోజు మీరు అలాగ మాకు సేవలు చేయడానికి కదండి. ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మీరు వచ్చి ఇక్కడ ఎవరో ఓటు వేయలేదా? ఓట్లు వేసే కదా, మేము అందరూ ఓట్లు వేసే కదా సార్ మీరు గెలిచారు అంటే అది ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ అని మీరు ఏమైనా మాకు నావాళ్ళు పెడుతున్నారా? ఏమైనా ఆనవాళ్ళు తెలుస్తున్నామండి మేము వైఎస్ఆర్ పార్టీ అని? ఏంటి మేము ఎవరు ఓట్లు అయితే గెలవలేదు సార్? కూడా మాకు మీడియా తీసి జనాన్ని తీసుకుపోతారు. ఈ సవాలు ఇక్కడ
వచ్చిందండి, వచ్చి మా సమస్యలన్నీ కనుకో అడిగింది. మా ఇలాంటి సమస్యలన్నీ ఇంటికి చూపించాం. మమ్మల్ని అత్తుకుంది, మమ్మల్ని సెకండ్లు ఇచ్చింది, మమ్మల్ని అతుకుంది. తర్వాత ఏమేమి కావాలని అన్ని మీకు సరిపారం చేతానని చెప్పింది. కానీ ఎంపీ గారు వచ్చారు కదండి, రోడ్డు మీద ఆడాలందరూ గెలిచికొట్టుగా వచ్చి కూర్చున్నామండి. గెలిచికొట్టుగా వచ్చినా సరే ఎంపీ గారు వచ్చారు చూడండి, ఆడలను కూడా పెట్టించుకోకుండా పోయాడండి. అంతే మరి మా ఆడలకు అందరికీ ఏదో క్షమాపణ చెప్పాలి, మళ్ళీ తిరిగి రావాలా. ఒకలే ఎత్తనే గెలిచాడా ఓట్లు, పెళ్లిపేటలు ఎత్తనే గెలిచాడా, లేకపోతే మా మధ్యన వేయలేదా ఓట్లు. అంటే మా ఓళ్ళు కూడా ఎదిరించి నేను వాళ్ళతో తిరిగి వాళ్ళతో చేసి వాళ్ళతో పరిపాలన చేసి వాళ్ళ వెనకాల తిరిగాను నేను. కానీ మమ్మల్ని కూడా పెట్టుకోకుండా పోయాడు. ఎంతగానో ఇది అలా స్తంభాలు పడిపోయి 10 ఇంటికాడ గోడలు అన్ని పడిపోయి ఇల్లు కూడా కూలిపోయి ఏది పెట్టుకోకుండా పోయాడు. పెట్టుకోవాలి ఇస్తే అందరికి మొత్తం ఉప్పాడంతా ఇమ్మనండి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దని చెప్పండి. మొత్తం మా ఓళ్ళు కూడా మా ఓళ్ళు 8 నెలలు పెట్టి ఏళ్ళకి వెళ్ళకుండా ఉండిపోయారు.